యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా గరుడ వాహనంపై వేంచేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. యాదాద్రి ఆలయం మొత్తాన్ని డిజిటల్ విద్యుత్ కాంతులతో సర్వంగా సుందరంగా అలంకరించారు. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఎక్కడికక్కడ చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి దేవాలయం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అహోరాత్రులు శ్రమించి కృష్ణాశిలాలతో దివ్యంగా నిర్మించిన యాదాద్రి ఆలయంలో చాలా సౌకర్యవంతంగా రాతిశిలల అందాలను ఆస్వాదిస్తూ భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. అటు ఇవాల్టి నుంచి యాదగిరిగుట్ట స్వామివారి వార్షిక అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. 6 రోజుల పాటు స్వామివారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. ప్రతిష్ట